వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈసారి నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే నాడు గత సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల విషయంపై, వారి ధనం విషయంపై గందరగోళం చేస్తున్నారని, ప్రజాధనం వృధా చేస్తున్నారని, సంక్షేమ పథకాల పేరిట ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని పెద్ద ఎత్తున గల్లం విప్పి ప్రచారాలు నిర్వహించారు. అయితే నాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారనే వార్త తెరపైకి వచ్చింది. ప్రజలను మభ్యపెట్టే తీరులో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా పెన్షన్. ఇప్పటికే పెన్షన్ నిన్న అనగా జూలై 1వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి అందించారు. అయితే ఇక్కడ ఏకంగా 7,000 రూపాయలను వృద్ధాప్య పింఛన్గా, వికలాంగులకు 6,000 రూపాయలను అందించిన విషయం తెలిసిందే. ఇక రేపటి నెల నుంచి వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు ప్రకటించారు. అయితే ఈ నెల ఏకంగా 7,000 రూపాయలను అందించడంతో అర్హుల ఆనందపడినా ఇంత ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన బిల్డింగ్లను కూల్చేస్తున్నారు. దీనికి తోడు 108 వాహనాలను, రేషన్ వెహికల్తో పాటు చెత్త వెహికల్స్ను ఉపయోగించకుండా పక్కన పడేస్తున్నారు. ఇవన్నీ ఉపయోగం లేకుండా అవుతున్నాయి. పైగా ఇవన్నీ కూడా ప్రజాధనానికి నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఉన్న వనరులను ఉపయోగించుకుని ఇంకా అభివృద్ధి పరచాలే కానీ గత ప్రభుత్వంలో చేపట్టారు, వారి జెండా రంగులున్నాయి, వారి పేరుంటుంది అన్న సిల్లీ కారణాలకు పోకుండా కొంచెం పెద్దవారిలాగా ఆలోచించి వాటిని తిరిగి ఉపయోగించుకుంటే ప్రజాధనానికి ఎటువంటి లోటు ఉండదు. పైగా అమరావతి ఇప్పుడు రాజధానిగా ప్రకటించారు. ఇలా డబ్బులన్నీ వృధా చేసి ఆ నగరాన్ని రాజధాని చేసే పనిలో పడ్డారు. కాబట్టి ఇక్కడ డబ్బు ఆదా చేస్తూ అక్కడ నగరాన్ని మరింత అభివృద్ధి పరిస్తే అటు ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధాని తక్కువ ఖర్చులోనే సిద్ధమవుతుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు ఆలోచించడం లేదు. కేవలం పగ ప్రతీకారాలపైనే ఆయన ప్రస్తావిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కనీసం వేటిని కోల్చకుండా అన్ని వనరులను ఉపయోగించుకుని అటు ప్రజలకు ఇటు రాష్ట్రానికి అభివృద్ధి చేకూర్చాలని రాజకీయ నిపుణులు కోరుకుంటున్నారు.